విశ్వగురువుగా భారతదేశానికి పునర్వైభవం తీసుకురావాలన్న సంకల్పం బూని 140 కోట్ల భారతీయుల ఉన్నతికై కంకణం కట్టుకొని నవభారత నిర్మాణానికై యజ్ఞం చేస్తున్న భరతమాత ముద్దుబిడ్డ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మోడీ గారి జన్మదినం సందర్భంగా బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో గజ్వేల్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గురువారెడ్డి మాట్లాడుతూ దేశ హితమే తన అభిమతంగా సాగుతూ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తూ విమర్శలు ఎన్ని వచ్చినా ఆటంకాలు ఎన్ని ఎదురైనా అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నా మొదట దేశం తర్వాతే దేహం అని నమ్మిన కర్మశీలి దేశ పునర్వైభవ స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తున్న అపర వివేకానందుని రూపమై విశ్వనాయకుడై నిలిచి ఆత్మ నిర్భర భారత్తో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లక్ష్యంగా దేశ రూపురేఖలను మారుస్తున్న నవ భారత దార్శనికుడు గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లు రామరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బీజేపీ నాయకులు ఉప్పల మధుసూదన్, సిల్వర్ జనార్దన్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, బీజేపీ గజ్వేల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, జగదేవ్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఐలయ్య యాదవ్, కుకునూరిపల్లి మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి, వర్గల్ మండల అధ్యక్షులు బాలరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, టౌన్ మండల ప్రధాన కార్యదర్శులు ఐలా మహేందర్, పంజాల వెంకట్, బీజేపీ గజ్వేల్ పట్టణ మండల ఉపాధ్యక్షులు నాయని సందీప్, మాడ్వూరి నరసింహ, బారు అరవింద్, చెప్యాల వెంకటరెడ్డి, కిస్టాగౌడ్, బీజేపీ నాయకులు కొన్నె రాజశేఖర్ రెడ్డి, కాశమైన సందీప్, దువ్వల రాజు, మల్లేష్ యాదవ్, సరిత, హరికుమార్, గుంటుకు రమేష్, ఇప్ప స్వామి, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 17 సెప్టెంబర్ 2 పర్వదినాలు తెలంగాణకు. మొదటిదేమో తెలంగాణ విమోచన దినోత్సవం. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఇక్కడ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ జాతీయ జెండా ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి జన్మదినం ఇవాళ కూడా. నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని ఒక వారం పాటు సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ నిర్ణయం చేసింది. కాబట్టి ఇవాళ ఆ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ గజ్వేల్లో పేషెంట్లకు తర్వాత వృద్ధులందరికీ కూడా పళ్ల పంపకం జరిగింది. ఇక్కడున్న గజ్వేల్ నియోజకవర్గ స్థాయి నాయకులు, మండలాధ్యక్షులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక సందేశం ఏంటంటే, మోదీ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా దేశం ఏ విధంగా అయితే ఆర్థిక అభివృద్ధి సాధించిందో ఆ అభివృద్ధిలో భాగంగా వచ్చే ఫలాలు అన్నీ కూడా వచ్చే తరాలకు, భవిష్యత్ తరాలకు, యువకులకు, వాళ్ళ కుటుంబాలకు అందాలనే ఉద్దేశంతో దాదాపు 47 లక్షల కోట్ల బడ్జెట్ తోటి, అందులో కేవలం 8 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి సంవత్సరానికి కొత్త ఉద్యోగాలు, తర్వాత ఉపాధి కల్పన, తర్వాత ఆంటర్ప్రినర్షిప్, స్కిల్ డెవలప్మెంట్, వీటి కోసము యువత మీద 35 సంవత్సరాల లోపు యువత మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతున్నది. కాబట్టి వచ్చే తరాలన్నీ కూడా వచ్చే 3 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నది. అదేవిధంగా వచ్చే 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలలో 2047 కల్లా ప్రపంచంలోనే మొదటి స్థానానికి ఈ భారతదేశము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే ఇవాళ పునాదులు వేసుకున్నామో ఈ యువత అక్కడి వరకు చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ పురోభివృద్ధికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ముందుకు పోతుందో వాళ్ళతో చేయగలిపి పర్టికులర్ ఎలిమెంట్ తోటి గజ్వేల్ నియోజకవర్గంలో కూడా అదేవిధంగా మేము ముందుకు పోతామని ఈ విధంగా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.